హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భవానీ. ఈరోజు మనము ఎంతో టేస్ట్ అయిన పన్నీర్ కర్రీని మన ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పన్నీర్ కర్రీలోని హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని నాన్ వెజ్ తినని పీపుల్ కూడా దీన్ని తీసుకుంటే నాన్ వెజ్ తిన్న పీపుల్ లాగే ఈక్వల్గా మనకి ప్రోటీన్ అనేది బాడీకి లభిస్తుంది. సో దీన్ని మనం ఏది కూడా అతిగా చేయకూడదు కదండి. లైఫ్లో ఏదైనా అతిగా చేస్తే అది మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎంత టేస్ట్గా ఉన్న పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆ ప్యాన్ దాని మీద పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైనాక అందులోకి ఓల్ గరం మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. దానిలోనికి 4 లవంగి మొగ్గలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఇంకా అనాస పువ్వు, 2 యాలకులు, 2 చిన్న బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఓల్ గరం మసాలాని కాసేపు అలాగా వేడి చేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా వేడైనాక దానిలోనికి 2 ఇంచుల అల్లం ముక్కల్ని వేసుకోవాలి. ముందుగా ఒలిచి పెట్టుకున్న 4 నుంచి 5 వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి. వేసుకున్నాక దానిలోనికే 4 నుంచి 5 జీడిపప్పుల్ని వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని బాగా వేపుకోవాలి, రెడ్ కలర్ వచ్చేటట్టు. ఇలా వేపుకున్న తర్వాత ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకున్నాను. ఒక మీడియం ఉల్లిపాయని, ఒక చిన్న ఉల్లిపాయని నేను కట్ చేసుకున్నాను. ఇది ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా కాసేపు కలుపుకొని మగ్గించాలి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోనికే నేను ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉన్న టమాటోల్ని యాడ్ చేసుకున్నాను. ఒక మీడియం టమాటాను, ఒక చిన్న టమాటోను తీసుకున్నాను. ఈ టమాటోని కూడా అలా వేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అలా మగ్గినప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని మంచి పేస్ట్ లాగా, అంటే మన టమాటో ఉన్నాయి కదా అవన్నీ బాగా స్మూత్గా అయ్యేటట్టు లిడ్ పెట్టుకొని వాటిని మగ్గించుకోవాలి. ఇలా లిడ్ పెట్టుకొని మగ్గించుకున్నాక చూసారు కదా, టమాటోలు అనేవి చాలా స్మూత్గా తయారైపోయాయి. వీటిని మనం మిక్సీ బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడు ఏ ఫుడ్ ఐటమ్ను కూడా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేయొద్దు, ఎందుకంటే మిక్సీ బౌల్ యొక్క బ్లేడ్స్ అనేవి త్వరగా పాడైపోతాయి. సో ఇలా ఉంచుకున్నాక ఇది చల్లగా అయిపోయింది కదా, తర్వాత మనం మిక్సీ బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. మిక్సీ బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకుంటాం. నేను వీడియోలో చూపించిన విధంగా దీన్ని తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని తయారు చేసుకొని మనం పక్కన పెట్టుకుంటాం. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ దానిలోనికి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలోనికి కొంతమంది బటర్ కూడా వేసుకుంటారు ఆయిల్లోకి, కానీ నా దగ్గర బటర్ లేదు. అది కూడా హెల్త్కి అంతగా మంచిది కాదు కదా, నేను యాడ్ చేయట్లేదు. బటర్కి బదులు నా దగ్గర ఉన్న ఒక 1/2 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ నెయ్యి కూడా బాగా వేడైనాక నెయ్యి కరిగే వరకు దీన్ని వేడి చేయాలి. ఇది బాగా వేడైనాక దానిలోనికి జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 నుంచి 5 మిరపకాయలు వేసుకోండి. దానిలోనికే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక దీనిలోనికే ఉప్పు, కారం, దీనిలోనికి కొద్ది పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, ఉప్పు, కారం, ఇంకాని మనకి ధనియా పౌడర్ ఉంటుంది కదా, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర జీరా పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే నా దగ్గర గరం మసాలా పౌడర్ ఉంది, కొద్దిగా వేసుకున్నాను. వేసుకుని దాంట్లోకి మీకు కారం ఎంత మీకు కావాలంటే అంత కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ మసాలా అంతటిని కూడా మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకొని అలా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దీనిలోనికే ఆ పేస్ట్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ కూడా దానిలోని మిక్స్ చేసేసి బాగా ఆయిల్ పైకి తేరే విధంగా పేస్ట్ను కూడా మనము
ఆ ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇదే స్టేజ్లో మనము గ్రీన్ పీస్ ఉంటాయి కదండి, వాటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర గ్రీన్ పీస్ లేవు కాబట్టి నేను యాడ్ చేయలేదు, మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. తర్వాత దీన్ని కాసేపు అలా కలుపుకొని లిడ్ని పెట్టేయండి. లిడ్ పెట్టేసినాక మీకు ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. తేలిపోయి మంచిగా సిమ్లో పెట్టుకోవాలి ఇదంతా, లేదంటే ఆ మసాలా అంతా అడుగంటిపోతుంది. సో లిడ్ పెట్టుకొని దాన్ని అలా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఏం చేస్తారంటే లిడ్ తీసేసి అందులోనికే మనము కాసేపు దాన్ని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దానిలోనికి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని దాన్ని కూడా ఆ మసాలా అంతా కలిసేటట్టుగా కాస్త కలుపుకొని కాసేపు వేడైనాక దాని మీద కూడా లిడ్ పెట్టేయండి. లిడ్ పెట్టేసినాక ఇది చూసారా, మనకి ఇలా బబుల్స్ లాగా వస్తున్నాయి. ఈ స్టేజ్లో మనకి 200 గ్రాముల పన్నీర్ని యాడ్ చేసుకున్నాను. మేము ఇద్దరం ఉంటాం కాబట్టి మేము 200 గ్రాములు మాకు సరిపోతుందండి. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే దాన్ని బట్టి మీరు పన్నీర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని దీన్ని కలుపుకొని లిడ్ని పెట్టేయండి. లిడ్ పెట్టేసినాక అది మనకి 10 to 15 మినిట్స్ వరకు అలా సిమ్లో ఉంచి దాన్ని మనము మగ్గించాలండి. మగ్గించినాక చూసారు కదా, లిడ్ తీసినాక మనకి ఎలా వస్తుందో, ఎలా ఉందో చూసారు కదా. దీనిలోనికి మనము ఈ స్టేజ్లో మనకు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పుని యాడ్ చేసుకున్నాను నేను. నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి ఉప్పు యాడ్ చేసుకున్నాక దీనిపైన మళ్ళీ దీనిలోనికి ఒకసారి కలుపుకున్నాక దాని దగ్గర అయిపోయింది కదా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని దాన్ని అలాగా ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదా, ఎంతో టేస్ట్ అయిన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. నేను ఇది ఆఫ్టర్నూన్ లంచ్లోకి తీసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్